షిఫ్టెడా పర్మనెంట్ షిఫ్టెడా అనే డేటాను కూడా మనం పబ్లిష్ చేస్తాం. ఆన్లైన్లో మనము ఇక్కడ పబ్లిష్ చేస్తాం. నేను సిఇఓ వెబ్సైట్లో కూడా మనము ఏవి డ్రాఫ్ట్లు వచ్చినాయి, ఏవి మనము పబ్లిష్ చేసినాము, ఏవి అన్కలెక్టెడ్ ఫామ్స్ ఉంటే వాటికి రీజన్స్ తోటి కూడా చేస్తాం సార్. దానిలో మళ్ళీ ఆ తర్వాత ఏదైతే నెక్స్ట్ 1 మంత్ మనం పబ్లిష్ చేసిన దానిలో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు వచ్చి మనకు 1 మంత్ ఫైల్ చేయొచ్చు. వాళ్ళు ఎవరైనా మనం పబ్లిష్ చేసిన దాని మీద ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉంది, నా పేరు రాలేదంటే వాళ్ళు నెక్స్ట్ 30 డేస్లో మనకి ఇస్తే ఆ నెక్స్ట్ 30 డేస్లో మనం డిస్పోజ్ చేస్తాం. ఒకటి. రెండవది ఏంటంటే ఎవరైతే నోటీస్ ఇచ్చి ఆ 11 డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ మనం కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేసి ఫైనల్ది మనము 10th ఆగస్ట్ 12th ఆగస్ట్ బేసికల్లీ డిస్కస్ అయ్యి 62% మనం పబ్లిష్ చేస్తాం. మిగిలిన 35% అంటే 90,000 ఓట్లు కూడా మనం డిలీట్ చేసేస్తున్నాము అని చెప్పి మనకు నోటీస్ ఇస్తాం. తీసుకొని దానికి 1 మంత్ నోటీస్ కూడా టైం ఉంటుంది. 1 మంత్ 90,000 మంది నోటీస్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ 1 మంత్లో వాళ్ళందరూ కూడా లేదు మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేస్తే ఈ 90,000 ఓట్లు ఉంటాయి. లేకపోతే 90,000 ఓట్లు కూడా ఆ ఫైనల్ అక్టోబర్ 12 మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తాము. ఓన్లీ కాన్షియన్స్ 90,000 ఓట్లు పోయే అవకాశం ఉంది. అంటే 500 ఉంది. ఆగస్ట్ 3 దాకా టైం ఉంది. 62% కూడా కనీసం మనం మ్యాపింగ్ ఎంత అయింది కాన్స్టిట్యున్సీ అట్లీస్ట్ 80% దాకా మనం ఫామ్ రిజర్వేషన్ చేస్తే లాస్ట్ 20% మనం తీసుకోవాలి. ఇందులో మనకి వీళ్ళు లీడ్స్ ఉన్నారు. ఇందులో 1060 కోట్ల దగ్గర 370 డిస్కస్ చేశారు. 690 ఇక్కడ ఈ ఒక్క పోలింగ్ ప్లేసెస్లోనే ప్రిపేర్ వస్తుంది. ఇలా మనం టెస్ట్ చేస్తాం. వీటిని కాన్సన్ట్రేట్ చేస్తాం సార్. లోయెస్ట్ మే ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి మ్యాపింగ్ చేశారు కదా ముందు మంటూ మంచిగా ఎంత మ్యాపింగ్ చేశారు. మిగతా వాళ్ళందరూ మ్యాపింగ్ కాలేదు. ఫార్మ్స్ గురించి కాదు, ఫార్మ్స్ కన్నా ముందు మ్యాపింగ్ చేశాం కదా మనం. సరే ఇప్పుడు ఫార్మ్స్ అన్ని కూడా మీరు 1060 మంది ఫార్మ్స్ ఇచ్చారు అందరికి కూడా. మరి ఎందుకు తీసుకోవడానికి 370 తీసుకున్నారు, 690 ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ ఇచ్చారా? సరే ఇప్పుడు అంటే ఇప్పుడు 620 ఫార్మ్స్ మీరు ఇక్కడ ఇచ్చారు కదా, మిగిలిన సుమారుగా 450 ఫార్మ్స్ ఉన్నాయి మీరు కలెక్ట్ చేయాల్సింది కదా. మీకు కరెక్ట్ నెంబర్స్ ఉన్నాయి 80. ఓకే 100 అనుకోండి. 350 మిగతా ఇంట్లో పిల్లలు లేరు, పిల్లలు వచ్చినాక మేము ఫిల్అప్ చేస్తాము అని వాళ్ళ పిల్లలు వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళని కొంచెం ఆగుతున్నారు సార్. వాళ్ళ తర్వాత సాటర్డే రమ్మంటున్నారు. ఓట్లు పోతాయని తెలుసా వాళ్ళకి? వాళ్ళు మీరు చెప్తారా వాళ్ళకి ఇలాగా మీరు పిల్లలు కావాలని వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు తెలియాలి క్లియర్గా. అండ్ తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పిల్లలు జీపీఓస్ కానీ లేకపోతే వార్డ్ ఆఫీసర్లు కానీ సపోర్ట్ మీకు ఇచ్చుంటాం కదా. మీరు ఒక్కడే కాకుండా ఎవరో ఒకరు ఇచ్చుంటారు కదా, వాళ్ళతో కూర్చొని ఫిల్ చేయించండి. ఏం దొరికితే డేటా ఫిల్ చేయించండి. 2000 డేటా దొరకకపోతే ప్రెసెంట్ డేటా అయినా ఫిల్ చేసుకుని ఫామ్ తీసుకోండి. ఇప్పుడు మీ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే మన ఒక్క పోలింగ్ స్టేషన్లోనే 300-400 ఓట్లు పోయాయంటే మీరే రెస్పాన్సిబుల్ అవుతారు కదా, అంతే కదా. తర్వాత వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అడుగుతారు నా ఓటు ఏమైంది అనేసి. అప్పుడు మీరు ఫామ్ ఇవ్వలేదు, టైం లేదు, నింపలేవు అని మనకి బయటకు ఇవే వస్తుంది. 120 అంటే టీఎస్ 760 120 టీఎస్ 640. ఏ వార్డ్ వస్తామా? 22 ఇక్కడే. అంటే వాళ్ళకి ఆబ్సెంటీలో వస్తారు. ఓటు ఇక్కడే ఉంటారమ్మా. కాదు, హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటే షిఫ్ట్ కన్సిడర్ చేస్తారు. టెంపరీగా లేకపోతే ఆబ్సెంట్ అంతే కదా. టైం మనం లేదు కదా. ఇప్పుడు మా తమ్ముడు బిజినెస్ వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. ఓటు నుంచి కూడా ఇక్కడనే ఓటేస్తున్నారు పవర్ దగ్గర. అప్పుడు 37 పిట్ట తరఫున రెస్పాన్స్ వచ్చారు, తెప్పించుకున్నారు, ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చారు. నేనున్న చేసిన నా బిడ్డ నాకు ఒకటే అమ్మాయి వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ ఫామ్ ఫిల్అప్ చేసిపోయింది. చెప్పండి, ఎగ్జాంపుల్ పిలిపియాలి, చెప్పాలి. ఇప్పుడు కలెక్టర్ గారు ఉంటారు, వారు 2002లో ఓటేసి ఉండరు నాకు తెలిసి. ఇప్పుడు ఎక్కడేస్తారో వారు ఆప్షన్ తీసుకుంటారు. ఆడియో గారు 2002లో ఓటేసి ఉంటారు డెఫినెట్గా. ఎక్కడ వేసి ఉంటారో ఇప్పుడు చేయాలి. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి ఉంటారు కదా. రామ్మోహన్ సార్ ఎక్కడ రాసుకుంటారు, 2002లో జాబ్ పర్పస్ ఎక్కడ ఉంటారు, ఇప్పుడు ఒక దగ్గర ఉంటారు. కాబట్టి మీరు కొద్దిగా వేరే తీరు అనుకోకండి. ఇది మన బాధ్యతగా కొంచెం ఏంటంటే ఏం చేయవచ్చులే అనుకుంటారు.
ఓటు పోయిన తర్వాత మళ్ళీ ఈబుల్లో అధికారులను ఆ ఓట్లు తీసేసి చెప్పి మాట్లాడతారు. నేను రాజకీయ పనులు అసలే పొలిటికల్ యాంగిల్ మాట్లాడలేదు. ప్యూర్లీ అఫీషియల్ మీటింగ్. గౌరవ గారి పైన ఈరోజు జగిత్యాల నియోజకవర్గ రివ్యూ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తహసీల్దార్లు, మిగతా రెవెన్యూ, బిఎల్ఓస్, రిసోర్స్ పర్సన్స్, మున్సిపల్, జీపీఓస్, వివిధ శాఖల నుంచి వచ్చిన అందరికీ స్వాగతం, ధన్యవాదాలు. ఎందుకంటే ఓటు అనేదే మనకు డెమోక్రసీలో దాని నుంచి అత్యంత బలమైన ఆయుధం. కాబట్టి మన దగ్గర ఉన్న సమస్యలలో చాలా చూసేది ఏంటంటే అందరూ ఏమంటారు, తెలియని వాళ్ళు ఓటు సరిగ్గా రాయించుకోవాలనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు బయట ఉందో మీరు బయట పని తెలుస్తుంది. ఆలినాయక్ తండా ఒక మామూలు తండా, కొత్త గ్రామ పంచాయతీ 513కు 513 అయిపోయింది. మ్యాపింగే కాదు, ఓటింగ్ ఫైనల్ అయిపోయింది. దే రాయకల్ తహసీల్దార్ గారు ఎవరు ఉన్నారు ఇక్కడ, శ్రీకాళూరులో వాళ్ళకి మొత్తం అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి మన గ్రామాలలో చూడండి, చాలా చోట్ల నేను మొన్న రాయకల్లో మీటింగ్ పెడితే పోటీ పడ్డట్టు చెప్పింది మా సర్పంచుల వాళ్ళు. పట్టణంకి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. దానికి 2 కారణాలు. చదువుకున్న వాళ్ళు నుండి వేరే దగ్గర ఉండి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఏరియా అంతా బాగా చదువుకున్నారు. ఇప్పుడే నేను కాలేజ్కి వచ్చినాను. అక్కడ కూడా మనం ఎస్ఐఆర్ గురించి మాట్లాడినాం. అక్కడ ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు, వాకర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే సార్ చెప్పే దాని ప్రకారం చాలా తక్కువైంది. సార్ ఇంకేం సార్, ఇంకా 740 కావాలి. అయినవి మాత్రం ఓన్లీ 430, అంటే 35-40% అయినా 60% కాదు. కొన్ని మారుమూల గ్రామాలలో 100% అయిపోయింది. ఇంకా కొన్ని అంటే అక్కడి నుంచి కూడా దుబాయ్ మస్కట్లు ఉంటారు. కానీ అక్కడ ఉన్న పెద్దలు కావచ్చు, వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు దుబాయ్ ఉన్నారు, మస్కట్లో ఎంట్రీ చేసి క్లోజ్ చేసారు. వాళ్ళ చుట్టాలకు వెళ్ళి ఇక్కడ మన దగ్గర చేయించాలి. ప్రత్యేక మీరు అందరూ కూడా బాధ్యతగా గట్టిగా చెప్పండి. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మారుమూల గ్రామంలో పూర్తి చేసుకున్నారు. వాళ్ళు మనం ఇలాంటి చదువుకున్న వాళ్ళు చేయకపోతే ఇట్లా బయట ఉంటారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, మేమున్నాం, మా పిల్లలు హైదరాబాద్ ఉంటారు, చేయిస్తున్నాం. మా తమ్ముడు ఇక్కడ వేస్తారు ఓటు, వచ్చి ఇక్కడ వేసాడు. ఎప్పుడు నేను రాజకీయాలకు రాకముందు కూడా ఇక్కడ వేస్తాడు ఓటు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 28 ఏళ్ళు అయింది. కానీ ఇప్పుడు వచ్చి రాసుకున్నారు, వచ్చి బాధ్యత. మా అమ్మాయి అల్లుడు ఇక్కడ వేస్తున్నారు. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి అధికారులే కానీ మావి కానీ కేవలం చెప్పి, ఎందుకంటే మేము గౌరవ తహసీల్దార్ గారు, మా ఊరు సర్పంచ్, మా బిఎల్ఓ వచ్చి నాది చేయించి ఫోటో పెట్టింది. ఫోటో వేయడానికి కారణం నా ఫోటో ఏదో రోజు వస్తుంది, కానీ ఇది అత్యంత బాధ్యతగా కాబట్టి నేను కూడా చేసుకున్నాను చూపించడానికి. ఈరోజు ఓటునామాలు కావచ్చు, అంతకుముందు జనాభా కావచ్చు, ఫోటో పెట్టాం. ఫోటో పెట్టడానికి కారణం అది. సో దయచేసి మీరు అది పర్టికులర్ చెప్పండి. కాబట్టి కలెక్టర్ గారితో మాగా పెట్టి వాళ్ళే చేయించుకున్నారు, మీరు ఎందుకు చేయించుకోవాలి, పిల్లలు తీసుకోవాలని చెప్పాల్సిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే ఆడియో గారు చెప్పారు, ఇవన్నీ అయిన తర్వాత ఇవాళ 90,000 మంది ఎంటర్ కాదు. తర్వాత ఇవి ఎట్లయినా అయితే ఇంకా 20,000, 30,000, 35,000 మిగులుతాయి. 30,000 కూడా చాలా పెద్ద నెంబర్. మళ్ళీ వాళ్ళందరికీ నోటీస్, మళ్ళీ మీకే పని, వాళ్ళందరికీ నోటీస్ ఇస్తామంటున్నారు, మళ్ళీ మనకే పని. కాబట్టి మళ్ళా నోటీస్ తీసుకుపోయడం, మళ్ళీ రాయించే బదులు ఈ లోపలనే చేయాల్సిందే మీ అందరినీ కూడా కోరుతుంది.